పంచాయతీరాజ్ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ ను అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, పంచాయతీరాజ్ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లులకు గవర్నర్ ఆమోదానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఇటీవల అసెంబ్లీలో పంచాయతీరాజ్ మున్సిపాలిటీల చట్ట సవరణకు సంబంధించి బిల్లులను అసెంబ్లీ అదేవిధంగా శాసన మండలి ఆమోదించింది. అందులో ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇంద్రేశం అదేవిధంగా జిన్నారం రెండు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ, అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి పంచాయతీలను రద్దు చేసి ఆ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ బిల్లును ఆమోదించింది. అంతకుముందే వాటికి సంబంధించి ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించినప్పటికీ సభ ప్రారంభం కాగానే వాటికి సంబంధించి రాటిఫికేషన్ కోసం ఆ రెండింటిని ఆమోదించింది. అదేవిధంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపాలిటీలో చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలను విలీనం చేస్తూ మున్సిపాలిటీని విస్తరించారు. కాబట్టి ఆ పంచాయతీలను రద్దు చేసినందున ఇటు పంచాయతీరాజ్ చట్టం అదేవిధంగా మున్సిపాలిటీల చట్టాలని రెండింటినీ కూడా సవరిస్తూ ఆ కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు అదేవిధంగా మున్సిపాలిటీల విస్తరణ, పాత పంచాయతీల రద్దు, ఈ మూడు అంశాలకు సంబంధించి ఇటీవల శాసనసభ పంపించినటువంటి ఆ బిల్లులను గవర్నర్ ఆమోదించారు. గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో వాటిని గెజిట్ నోటిఫికేషన్ లో ఇవ్వాలని న్యాయశాఖ కార్యదర్శి ప్రింటింగ్ కార్యాలయానికి సంబంధించి అదేవిధంగా ఆయా శాఖలకు ఒక మెమో జారీ చేశారు. అయితే ఆ మెమోలో కొంత గందరగోళం ఏర్పడడంతో చట్ట సవరణకు సంబంధించి మూడో చట్ట సవరణ రెండో చట్ట సవరణ రెండు పదాలు గందరగోళం రావడంతో బిల్లులకు రిజర్వేషన్లకు సంబంధించి అదేవిధంగా పంచాయతీరాజ్ మున్సిపాలిటీల రిజర్వేషన్లకు ఉన్నటువంటి ఆ సీలింగ్ ఎత్తివేస్తూ వచ్చిన అదేవిధంగా ప్రచారం జరిగింది. అయితే ఆ రెండు బిల్లులు కూడా ఇప్పటికీ రాజ్ భవన్ లో పెండింగ్ లో ఉన్నాయని రాజ్ భవన్ కార్యాలయం అదేవిధంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రెండు కూడా ఇంకా గతంలో పంపిన ఆర్డినెన్స్ రాష్ట్రపతికి పంపించారు. అయితే బిల్లులు ఇంకా రాజ్ భవన్ కార్యాలయంలో ఉన్నాయి. వాటిని ఆమోదించారా లేక మళ్ళీ రాజ్ భవన్ కి రాష్ట్రపతి కార్యాలయానికి పంపించారా అనే ఒక న్యాయ సమీక్ష నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. అది ఇప్పుడు న్యాయశాఖ పంపించినటువంటి వీటికి మాత్రం రెండు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు అదేవిధంగా ఇస్నాపూర్ చట్ట సవరణకు సంబంధించిన విషయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ధన్యవాదాలు నగేష్.